ఏదైతే ప్రొసీజర్స్ ఎందుకు ఫాలో కావడం లేదు అంటూ ఏసీబీ కోర్టు సీరియస్ అయినటువంటి అంశం. మద్యం విధానం మీద నమోదైన అక్రమ కేసులు అంటూ సాక్షి రాసుకొచ్చింది. ప్రత్యేక దర్యాప్తు బృందం తీర్పు ఏసీబీ కోర్టు అసహనం వ్యక్తం చేసి ఈ కేసు విషయంలో ప్రొసీజర్స్ ఎందుకు ఫాలో అవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. మీకు ఏమైనా స్పెషల్ ప్రొసీజర్ ఉందని నిలదీసింది. విచారణాధికారిని అప్పటికప్పుడు కోర్టుకు పిలిపించి న్యాయమూర్తి ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణాధికారి తీర్పుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని న్యాయమూర్తి పేర్కొన్నారు. నిందితుల కస్టడీ పిటిషన్ ఈ నెల 28వ తేదీకి వాయిదా వేశారు. మద్యం విధానం మీద నమోదైన కేసులో నిందితులుగా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, కే ధనంజయ, పి కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ కస్టడీ పిటిషన్ల మీద విజయవాడలోని ఏసీబీ కోర్టులో సోమవారం విచారణ జరిగింది. కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి 3 రోజుల పాటు, కే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలు 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. కేసిరెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ తరపు న్యాయవాదులు నాగార్జున రెడ్డి, దుష్యంత్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి శరణ్ వాదనలు వినిపిస్తూ ఈ కేసులో ఇంతవరకు ఎవరెవరి నుంచి ఏం మెటీరియల్స్ ఇచ్చేశారో తెలపాలని కోరారు. సీజ్ చేసిన ఎలక్ట్రానిక్ డివైజులు మెటీరియల్ని కోర్టుకు సమర్పించకుండా నేరుగా ఫోరెన్సిక్ ల్యాబ్కి ఎలా పంపుతారని ప్రశ్నించారు. ఈ కేసును మొదట్లో సిఐడి అధికారులు దర్యాప్తు చేశారని, అప్పుడు వాళ్ళు సీజ్ చేసిన ఫైళ్లు, కంప్యూటర్లు కోర్టు ద్వారా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిన విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. సిట్ అధికారులు ప్రొసీజర్స్ ఫాలో కావడం లేదని పేర్కొన్నారు. దర్యాప్తు ప్రారంభించినప్పటి నుంచి ఏ ఒక్క ఆధారం కోర్టుకు సమర్పించలేదని వివరించారు. ప్రొసీజర్స్ ఫాలో కాకుండా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపితే ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. బాధితుల తరపు వాదనమైన న్యాయమూర్తి స్పందిస్తూ సిట్ సమర్పించిన మెమోలో సైతం ఏ మెటీరియల్స్ ఇచ్చేసారన్న విషయాలే నమోదై ఉన్నాయని, అందుకు సంబంధించిన ఆధారాలు మాత్రం కోర్టుకు సమర్పించలేదన్నారు. సిట్ తీరు మీద విస్మయానికి గురైన న్యాయమూర్తి అప్పటికప్పుడు విచారణాధికారి ఆర్ శ్రీహరిబాబును కోర్టుకు పిలిపించి ప్రొసీజర్స్ ఎందుకు ఫాలో కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిట్ తీరు మీద ప్రశ్నల వర్షం కురిపించారు. వీటికి విచారణాధికారి సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. ఈ నేపథ్యంలో కోర్టు ప్రొసీజర్స్ ఫాలో కాకుండా విచారణ ఎలా చేస్తారు, మీరు డైరెక్ట్గా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపితే ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తం అవుతాయి, మీరు ఏదైనా కోర్టులో పెట్టి ప్రొసీజర్స్ ప్రకారం చేయాలని న్యాయమూర్తి విచారణ అధికారిని ఆదేశించారు. బాధితుల తరపు న్యాయవాదులు తమ వాదనలు కొనసాగిస్తే పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు అని, ఎలాంటి కుంభకోణం జరగలేదని కోర్టుకు స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. సిట్ అధికారులు సాక్షులను తమకు అనుకూలంగా వ్యవహరించాల్సిందిగా బెదిరిస్తున్నారన్నారు. ఈ కేసు మీద తాము సుప్రీంకోర్టును ఆశ్రయించగా సాక్షులను బెదిరించకుండా ప్రొసీజర్స్ ఫాలో కావాలని స్పష్టంగా చెప్పిన విషయాన్ని న్యాయవాదులు ఏసీబీ కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రాసిక్యూషన్ తరపున జేడీ రాజేంద్ర ప్రసాద్ వాదనలు వినిపిస్తూ మెమో దాఖలు చేశామని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు కస్టడీ పిటిషన్ మీద విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది.